తెనాలిలోని 3 టౌన్ పరిధిలో జిల్లా రూరల్ ఎస్పీ సతీష్ కుమార్ పర్యటించారు. రౌడీ షీటర్ల ఇంటికి నేరుగా వెళ్లి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడటంతో పాటు రౌడీ షీటర్ల యాక్టివిటీస్ పై విచారణ జరిపారు. జిల్లా రూరల్ ఎస్పీ సతీష్ కుమార్, డిఎస్పీ జనార్దన్ రావు, సిఐ, ఎస్ఐలతో కలిసి 3 టౌన్ పరిధిలో ఉన్న ఎడ్లలింగయ్య కాలనీ, పాండురంగపేటలో ఉన్న పలువురు రౌడీ షీటర్ల ఇంటికి నేరుగా వెళ్లి వారి యాక్టివిటీ ఎలా ఉంది, ఏం చేస్తున్నారు, సత్ప్రవర్తనతో ఉంటున్నారా, కుటుంబ సభ్యులతో ఉంటున్నారా, అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొంటున్నారా లేక ప్రోత్సహిస్తున్నారా, మరలా తప్పులు చేస్తున్నారా అనే దానిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. కుటుంబ సభ్యులకు కూడా తగు సూచనలు చేశారు. ఇదే విధంగా 2 టౌన్ పరిధిలోని ఐతనగర్, గంగన్న పేట రౌడీ షీటర్ల ఇంటికి వెళ్లారు. ఎస్పీ సతీష్ కుమార్ ఇదే తరహాలో వారి నడవడికలను, యాక్టివిటీస్ ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా రూరల్ ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో నడుచుకోవాలని అన్నారు. రాత్రి 8 గంటల్లోగా తమ ఇళ్లకు చేరుకోవాలని చెప్పారు. ఇతర ప్రాంతాలకు వెళితే తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని చెప్పారు. చేసిన తప్పులే మళ్లీ చేయొద్దని, కుటుంబ సభ్యులతో కలిసి మంచిగా ఉండి సంతోషంగా జీవనాన్ని గడపాలని రౌడీ షీటర్లను ఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరించారు. రౌడీ షీటర్లు రెగ్యులర్ గా పోలీస్ కౌన్సిలింగ్ కి వస్తున్నారని చెప్పారు. ఒకరిపై పీడీ యాక్ట్ పెట్టామని, మరొక 2-3 కూడా పీడీ యాక్ట్ పెట్టనున్నారని చెప్పారు. రౌడీ షీటర్లు ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిని నగర బహిష్కరణ చేస్తామని చెప్పారు. ఇప్పటికే కొందరు రౌడీ షీటర్ల వద్ద 5 లక్షలు పూచీకత్తుతో తీసుకోవడం జరిగిందని ఎస్పీ చెప్పారు. ఈ సమావేశంలో డిఎస్పీ జనార్దన్ రావుతో పాటు సిఐలు రాములు నాయక్, రమేష్ బాబు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి 2 టౌన్ 3 టౌన్ లిమిట్స్లో రౌడీ షీటర్స్ కౌన్సిలింగ్ ప్రాపర్గా జరుగుతుందా, వాళ్ళందరూ పోలీస్ స్టేషన్స్ కౌన్సిలింగ్ వస్తున్నారా, ఇప్పుడు వాళ్ళు ఎలాగ బతుకుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీని కూడా ఒకసారి కలవాలి అనే ఉద్దేశంతో పాటు రౌడీ షీటర్స్ వాళ్ళ ఇంటికి అలాగా వెళ్ళి రివ్యూ చేయడము, ఆ ఏరియా ప్రజలతో పాటు ఇంటరాక్ట్ అవ్వడం అనేది జరిగింది. ఇందులో ఈరోజు చూసామంటే 3 టౌన్లో పాండురంగపేట, ఎడ్లలింగయ్య కాలనీ, తర్వాత ఈ గంగనంపేట, దెన్ 2 టౌన్లో కూడా మన ఐతానగర్, సో దాన్ని కూడా కొన్ని విజిట్ చేయడం జరిగింది. మళ్ళీ 1 టౌన్ కూడా ఇంకా నెక్స్ట్ వీక్లో మళ్ళీ 1 టౌన్ కూడా చేయాలి. సో ఇప్పటి వరకు మనం చూసిన వాళ్ళు అందరూ కూడా మన కౌన్సిలింగ్ రెగ్యులర్గా రావడము, వాళ్ళు ఫర్దర్గా ఎలాంటి నేరాల్లో పాల్గొకుండా ఉండడము అన్నది ఆ ఉద్దేశంతో పాటు ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సో 3 టౌన్లో కానీ 2 టౌన్లో కానీ సో వాళ్ళతో పాటు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మన పోలీస్ తరపు నుంచి క్లోజ్ మానిటరింగ్ ఎలా ఉందన్నది కొన్ని అర్థమైంది. చిన్న విషయాలు గతంలో జరగడం, అంటే ఇక్కడ చిన్న గొడవలు, సో రౌడీ షీటర్స్ చిన్న ఇన్సిడెంట్స్ జరిగింది. దాని తర్వాత మనం కొన్ని ఫోకస్డ్గా తెనాలిలో కొన్ని ఫోకస్డ్ అప్రోచ్లో వెళ్ళాము. కొన్ని ఇంపార్టెంట్ రౌడీ షీటర్స్ని కూడా న్యూట్రలైజ్ చేయడం జరిగింది. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా గుంటూరు డిస్ట్రిక్ట్లో ఎస్పెషలీ తెనాలిలో రౌడీజం కానీ, రౌడీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, వాళ్ళ అసోసియేట్స్ కానీ ఇక్కడ యాక్టివ్గా ఉండడానికి ఆస్కారం లేదు. ఇది రైట్ ప్లేస్ కూడా కాదని చెప్పేసి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాము. సో అదేవిధంగా వాళ్ళ పైన ఉన్న కేసెస్ పైన కూడా మేము ఫోకస్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పైన కేసెస్ ఉన్న కేసులో కన్విక్షన్ త్వరగా రప్పించడానికి కోసం మన ఎఫర్ట్స్ పెడుతున్నాము. ఆల్రెడీ మన పీడీ యాక్ట్ కూడా విజయ్ అనే ఒక వ్యక్తి పైన ఆల్రెడీ పీడీ యాక్ట్ ప్రివెంటివ్ డిటెన్షన్లో మనం లోపలికి పెట్టడం జరిగింది. ఇంకా ఒక 3-4కి పీడీ యాక్ట్ రెడీ అవుతుంది. వాళ్ళది కూడా అరెస్ట్ చేసిన తర్వాత మీకు చెప్తాము. సో ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కూడా కొన్ని గట్టిగానే చూస్తున్నాము. అదేవిధంగా ఎక్స్టర్న్మెంట్, ఇప్పుడు వరకు ఒక కన్విక్షన్ వచ్చి ఇంకా కొన్ని యాక్టివ్గా ఉన్నవాడికి ఎక్స్టర్న్మెంట్ అంటే ఇక్కడ నుంచి నగర బహిష్కరణ చేయడం కూడా ప్లాన్ చేస్తున్నాము. ఆల్రెడీ అందరినీ కూడా బైండ్ ఓవర్ 5 లక్షలకి మన ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు మన బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. ఫర్దర్గా వాళ్ళు నేరాలు పాల్గొన్నారంటే ఎయిదర్ వాళ్ళు అమౌంట్నా కట్టాలి 5 లక్షలు, లేకపోతే వాళ్ళు జైలుకి వెళ్తారు. ఆల్రెడీ తెనాలి 1 టౌన్లో ఒక పర్సన్ని రమేష్ అని చెప్పి ఒక వ్యక్తిని మనం 1 మంత్ జైలు శిక్ష కూడా పడడం జరిగింది, బైండ్ ఓవర్ క్రాస్ చేశారని చెప్పేసి. సో అలాగా ఇప్పుడు టీము కొన్ని బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఇంకా కమింగ్ డేస్లో ఇంకా ఇప్పుడు ఉన్న పొజిషన్ కన్నా ఇంకా బెటర్గా చేయాలనే ఉద్దేశం ఉంది. దాని పరంగా ఈరోజు మామూలు విజిట్ లాగా రావడం జరిగింది.